విజయశాంతి గారు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ ఒక సరైన వ్యక్తికి ఒక సరైన పదవి ఇచ్చారు. ఆయనకి ఆ పదవికి తగ్గ హుందాతనం, ఆయన మనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే హుందాతనం ఆశిస్తున్నాం. అక్కడ ప్రమాణ స్వీకారం దగ్గర ప్రధాని గారు కానీ అమిత్ షా గారు లేదు, నేను మిగతా వారిని కలిసాను కానీ ఆ సమయం కుదరదు. ఇది నేను ఎప్పుడు లాస్ట్ 18 years నుంచి అట్లీస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను. అంటే నేను యాక్టింగ్ ట్రైన్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు. కొంతమంది చాలా మోర్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ థియేటర్ మీద ఆద్యాదూర్ అని నాకు మోహన్ రాకేష్ గారి ఇష్టం. చాలా చదివాను ఇంతకుముందు. సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొనడానికి వచ్చాను. సో మీరు దాంతో పాటు ఏదండి ఆ బుక్స్ అందరూ చదువుతారు. పిల్లలు గారులే నేను కొనే చదువుతూ ఉంటాను. ఎవరమంటున్నారు ఏంటది? అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్ పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారు? మీరెవరు అన్నారు అధికారంలోకి రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఆయన అన్నారా? చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తారు? రావట్లేదంట. వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉండి ఉంటుంది కానీ అవి చెల్లవు కదా.